ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫైల్స్ ఫార్మాట్ అనేది ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. దానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ కంప్యూటర్లో బ్రౌజర్ ఓపెన్ చేసి pcfreetime.com టైప్ చేయండి. ఓకేనా, www.pcfreetime.com టైప్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సైట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఒక ఫైల్ అనేది మీ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఒక 45 MB ఉన్న ఒక ఫైల్ అనేది సేవ్ ఫైల్ అని అడుగుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ మీకు చూడండి ఎలా ఉంది కదా. ఉదాహరణకి ఇప్పుడు ఫార్మాట్ అంటే మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. సో నాకు ఈ వీడియో కావాలి. ఈ వీడియో ఏ ఫార్మాట్లో ఉందంటే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి దాని ఫార్మాట్ అని తెలుస్తుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఆఫ్లైన్ అని ఇది 3GB ఫైల్ ఫార్మాట్లో ఉంది. ఓకేనా, దీన్ని నేను ఏవిగా మార్చాలనుకున్నాను. ఏం లేదు, ఇప్పుడు దీన్ని ఎలా ఉంచి మీరు ఏం చేస్తారంటే సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. ఇందులోకి డ్రాగ్ చేసి ఇందులో వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు దీన్ని ఇందులోకి మార్చాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏ వేలో మార్చాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఏ వే సెలెక్ట్ చేశాను, తర్వాత ఒకే బటన్ ప్రెస్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ స్టార్ట్ మీద ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేస్తే మనకి ఇది దీని ఫార్మాట్ అని చేంజ్ చేస్తుంది. 3GB నుంచి ఏ వేగా మారుస్తుంది. సో మనకి ఏంటంటే ఇది ఫార్మాట్ చేంజ్ అయిపోయింది. ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అయిందో తెలుసుకోవాలంటే ఈ ఫైల్ అనేది ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అవుట్పుట్ ఫోల్డర్ మీద సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత అది చూడండి ఇక్కడ ఫైల్ అనేది సేవ్ అయింది. దీనికి మీరు రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ మీద ప్రెస్ చేయండి. చేస్తే చూడండి ఇక్కడ ఏవీ ఫైల్ అని వచ్చింది చూసారా. సో ఇలా మన వీడియో అనేది ఫైల్ ఫార్మాట్ మారింది. ఒక వీడియోనే కాదు, ఇక్కడ ఇమేజెస్ ఆడియో అన్నీ చూడొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఉదాహరణకు ఒక వీడియో ఉందనుకోండి, ఆ వీడియోలో మనకి ఆడియో ఒకటే కావాలి, వీడియో వద్దు. అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఆ వీడియో రిమూవ్ చేసేయచ్చు. దాన్ని వీడియో నుంచి MP4 అలా ఫార్మాట్లో మార్చుకోవచ్చు. అలాగే పిక్చర్స్ మార్చుకోవచ్చు. పిక్చర్స్ PNG నుంచి జేపీజీలోకి, జేపీజీ నుంచి PNGలోకి అదర్ ఫార్మాట్స్లో కూడా మార్చుకోవచ్చు. ఓకేనా, సో ఇవన్నీ మీరు ట్రై చేయండి. అలా ఇంకోటి ఏంటంటే ఉదాహరణకి మీరు ఇక్కడ అవుట్పుట్ ఫోల్డర్ చూడండి, ఇందాక మనకి ఫైల్ అయితే అక్కడ అప్లోడ్ చేసాము, అదే ఫోల్డర్ సేవ్ అయింది. ఓకేనా, సో ఇలా అయితే కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అవుట్పుట్ ఫోల్డర్ చేంజ్ చేయాలనుకున్నారు, ఏం లేదు, ఆప్షన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫోల్డర్లో FF అవుట్పుట్ అని ఉంది. చేంజ్ చేసి మీరు డెస్క్టాప్ మీద పెట్టేసి లేదా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. ఓకే, పెట్టేసుకుని ఓకే బటన్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అప్లై బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేయండి. చేస్తే అవుట్పుట్ ఫోల్డర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి అవుట్పుట్ అనేది వేరే ఫోల్డర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.